వన్ పీస్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ గ్రూప్ 5 ఎల్డర్స్. కానీ ఆ 5 ఎల్డర్స్ కూడా వంగి సలాం కొట్టే బీయింగ్ ఒకరు ఉన్నారు. తనే ఈము. ఈము ద ఇమ్మోర్టల్. ఈ పవర్ఫుల్ పర్సన్ గాడా లేకపోతే గోస్టా? దిస్ ఈస్ డే 13 ఆఫ్ 30 days 30 వన్ పీస్ థియరీస్ యూ నెవర్ హర్డ్ ఆఫ్. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకునేది ద హిడెన్ ట్రూత్ అబౌట్ ఈమూస్ ఐడెంటిటీ. ఈ పేరుని మారిజువా ద హోలీ ల్యాండ్ లో తప్ప ఇంకెక్కడా వినం. ఇప్పుడు ప్రపంచాన్ని రూల్ చేస్తుంది షాడోస్ వెనక దాగి ఉన్న అదే పర్సన్. అండ్ ఈ పర్సనే వాయిడ్ సెంచరీ నుండి ఇప్పటికీ సర్వైవ్ అవుతూనే ఉన్నాడు. ద ఫస్ట్ సెలెస్టియల్ డ్రాగన్ అండ్ ఏకంగా జాయ్ బాయ్ నే మోసం చేసి బిట్రే చేసిన పర్సన్ అయి ఉండొచ్చు. సో 800 years ago వరల్డ్ గవర్నమెంట్ ఎగ్జిస్ట్ అవడం కన్నా ముందే ఒక కింగ్డమ్ ఉండేది. ఈ కింగ్డమే ఏన్షియంట్ వెపన్స్ ని తయారు చేసి ఉండొచ్చు అండ్ సీస్ యొక్క సీక్రెట్ స్టడీ చేసి తెలుసుకొని ఉండొచ్చు. అండ్ అదే ద గ్రేట్ కింగ్డమ్. వీళ్ళ ఐడియల్స్ ని క్యారీ చేసేదే ద విల్ ఆఫ్ ది. అదే ఫ్రీడమ్, ఈక్వాలిటీ అండ్ ట్రూత్. వీళ్ళు allies గా ఉన్న ఒక నేషన్ రూలర్ కి జాయ్ బాయ్ డ్రీమ్స్ వల్ల వాళ్ళ నేషన్ లో కంట్రోల్ ఎక్కడ కోల్పోతామేమో అని భయం స్టార్ట్ అయింది. అలా బిట్రే చేసిన తర్వాత తన పేరుని తానే హిస్టరీలో లేకుండా చేసుకోవాలనుకున్నాడు. కానీ అయినప్పటికీ తన పేరులో ఇనిషియల్స్ ఇంకా హిస్టరీలో ఉండిపోయాయి. అవే ఐఎం ద వన్ హూ స్టూడ్ అబౌవ్ ఆల్. సో ఇప్పుడు అతన్ని ఆర్ ఆమెనే మనం ఈమో అని పిలుస్తున్నాం. సో ఎప్పుడైతే 20 కింగ్స్ కలిసి వరల్డ్ గవర్నమెంట్ ని ఫామ్ చేశారో ఈమో ఒక్క థింగ్ డిమాండ్ చేసింది. అదే ఆ కింగ్డమ్ ని ఇంకా తన సొంత పేరుని హిస్టరీ నుండి పూర్తిగా ఎరేస్ చేయాలి అని. దానికి బదులుగా ఎవ్వరికీ తెలియని, తనకు మాత్రమే తెలిసిన నాలెడ్జ్ అండ్ దేంతో అయితే చావునే జయించవచ్చో ఆ ఫార్బిడెన్ సైన్స్ గురించి చెప్తానంది. సో కొన్ని రికార్డ్స్ అండ్ హింట్స్ చూసుకుంటే ఈము లా పుట్టడం కన్నా కొన్ని సెంచరీస్ కి ముందే ఓపెనోమి పవర్స్ వాడి ఎటర్నల్ యూత్ సర్జరీ చేసుకొని ఉండొచ్చు ఆర్ చేయించుకొని ఉండొచ్చు. అదే తన మీద చేయించుకొని ఉండొచ్చు. అందుకే ఈము పవర్స్ ముందు గొరోసే కూడా భక్తులు దేవుడి ముందు మోకరిల్లినట్టు మోకరిల్లుతారు. బట్ హియర్ ఈస్ ద ఎక్స్క్లూజివ్ పార్ట్. ఎప్పుడైనా ఈము కూర్చునే అయాన్ థ్రోన్ ని గమనించారా? దాన్ని ఎంటీ థ్రోన్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని ఎవరూ రూల్ చేయట్లేదు అని చెప్పడానికి. షాడోస్ లో దాక్కొని ఈము ఆ సింహాసనం మీద కూర్చుంటుంది. అండ్ ఈ సింహాసనం ఏన్షియంట్ కింగ్డమ్ యొక్క రాయల్ సీట్స్ నుండి తయారు చేసింది అయి ఉండొచ్చు. తన పవర్స్ తో అందరినీ డిస్ట్రాయ్ చేసి సాధించింది అని చెప్పే ఒక సింబలే ఆ థ్రోన్. అండ్ తన వెనకున్న బటర్ఫ్లై సింబల్ ఇట్స్ నాట్ ర్యాండమ్. చాలా కల్చర్స్ లో బటర్ఫ్లైస్ చనిపోయిన వాళ్ళ సోల్స్ ని రిప్రజెంట్ చేసే ఒక సింబల్. మేబీ ఈము కూర్చునేది గవర్నమెంట్ ని ఫామ్ చేసిన 20 కింగ్స్ యొక్క సోల్స్ మీద అయి ఉండొచ్చు. వీళ్ళ లైఫ్స్ ని సాక్రిఫైస్ చేసి తను ఇమ్మోర్టాలిటీని పొందుండొచ్చు. ఈముకి లూఫీ, చిరాహోషి అండ్ వివి మీద ఉన్న అబ్సెషన్ తోటి మనకు అర్థమవుతుంది. దే ఆల్ క్యారీ అ లింక్ టు ద విల్ ఆఫ్ డి, టు ద బ్లడ్ లైన్ హీ వన్స్ బిట్రేడ్. వివిస్ యాన్సిస్టర్ క్వీన్ లిలియా ఫలబాస్తా సెలెస్టియల్ డ్రాగన్ అవడం ఇష్టం లేకుండా అక్కడ నుండి మాయమైపోయింది. సో ఇక్కడే ఎవ్వరూ అడగని ఒక క్వశ్చన్ ఉంది. ఒకవేళ ఈము నిజంగా ఇమ్మోర్టల్ అవ్వకుంటే 8 centuries ఎలా బ్రతికుంది? ఆ టైం నాటి సైన్స్ నాలెడ్జా ఆర్ మనకి తెలియని ఏదైనా ఏన్షియంట్ డెవిల్ ఫ్రూటా? లేకపోతే తన లైఫ్ ని ప్లానెట్ తో కలిపి మదర్ ఫ్లేమ్ లాగా మారి ఒక లివింగ్ వెపన్ లా బ్రతుకుతుందేమో? ఇదే నిజమైతే ఎప్పుడైతే లూఫీ జాయ్ బాయ్ యొక్క ట్రూ పవర్ ని అవేకెన్ చేస్తాడో అప్పుడు ఇట్ వోంట్ జస్ట్ బి ఫ్రీడమ్ వర్సెస్ కంట్రోల్. అది రిటర్న్ ఆఫ్ ద గ్రేట్ కింగ్డమ్ అగైన్స్ట్ ద ఇమ్మోర్టల్ కింగ్ హూ ఎరేజ్డ్ ఇట్స్ నేమ్ అవుతుంది. అండ్ ఆ రోజే వస్తే ఈము ఎవరో ప్రపంచానికి తెలుస్తుంది. నాట్ ఎ గాడ్ బట్ అ గోస్ట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ బిట్రేయల్ అని.